బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు బీజేపీ ఎంపీ ఈటల షాక్ ఇవ్వబోతున్నారంటే అవునని అనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఈటల చెప్పినట్టుగా తెలుస్తోంది. కథా స్క్రీన్పై దర్శకత్వం మొత్తం కేసీఆర్ వహించారని, కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించిన పూర్తి అంశాలు వెల్లడిస్తానని ఈటల చెప్తున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 6న ఈటల కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వ్యవహారాలను బయట పెడతానంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు ఈటల కూడా అన్ని నిజాలే చెప్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో అన్ని అంశాలను వెల్లడిస్తానని చెప్పడం ద్వారా కేసీఆర్కు షాక్ ఇవ్వబోతున్నారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ హాజరు కాబోతున్న ఇప్పుడు సంచలనంగా మారబోతుంది. సో ఎలాంటి అంశాలను బయట పెట్టబోతున్నారు, ముఖ్యంగా కేసీఆర్కు సంబంధించి ఈటల ఎలాంటి వాస్తవాలను వెల్లడించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ఆర్థిక మంత్రి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జూన్ 6న హాజరు కానున్నట్టు తెలుస్తోంది. విచారణ కమిషన్ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వన్నారు. ఈ సందర్భంగా అప్పటి పాలనా పరిస్థితులను కమిషన్ కు ఈటల తెలియజేయనట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేస్తూ తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖతో సంబంధం లేకుండానే ఆ కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించింది. పేరుకు ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్న మొత్తం వ్యవహారాలంతా అప్పటి సీఎం కేసీఆర్ నడిపించారని, ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు కూడా ఆయనే చేస్తారంటూ, ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో ఆయనే నిర్ణయించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రాజెక్టు ఎక్కడ కట్టవద్దో ఇంజనీర్లు సూచించినా కేసీఆర్ బేఖాతరు చేశారని, అలాంటిది ఆర్థిక మంత్రిని ఆయన పట్టించుకుంటారా అనే అభిప్రాయాలు ఉన్నాయి. పైగా కాళేశ్వరం ప్రాజెక్టు తన మానస బుద్ధిగా అని, తన మేధస్సునంతా రంగరించి కడుతున్నామని, అది ప్రపంచంలో ఒక అద్భుతమని కేసీఆర్ ప్రచారం చేసుకున్నారు. సాధారణంగా బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి జరిగిన ఖర్చులపై ఆర్థిక మంత్రి సమీక్ష నిర్వహించి కొత్త బడ్జెట్ లో కేటాయింపులు ప్రతిపాదిస్తారు. కానీ బీఆర్ఎస్ టైంలో బడ్జెట్ రూపకల్పన ఆర్థిక మంత్రితో సంబంధం లేకుండానే జరిగిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. రామదాస్, సాంప్రదాయం ప్రకారం బడ్జెట్ పై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాల్సి ఉన్నా అది కూడా జరగలేదు. బడ్జెట్ పూర్తి కూడా ఆర్థిక మంత్రితో సంబంధం లేకుండానే జరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ప్రాజెక్టు అవినీతితో మా నేతకు సంబంధం లేదు అని ఈటల సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని విచారణ కమిషన్ ఈటల తన వాదనగా వివరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని సందర్భంగా కమిషన్ ముందు బయట బయలు పెడతామంటూ బట్టబయలు చేస్తామంటూ ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రామదాస్, బట్ చూడాలి కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి ఈటల హాజరయ్యి మరి నిజంగానే గతంలో జరిగినటువంటి అవినీతి గురించి చెప్తారా లేక రూట్ మారుస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రామదాస్, ఒకవేళ నిజాలు కనుక నిర్భయంగా ఈటల చెప్తే మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారీ షాక్ అనే చర్చ జరుగుతుంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఈటల రాజేందర్ జూన్ 6న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. పూర్తి స్థాయి బాధ్యత కేసీఆర్దేనని చెప్పే విధంగా ఈటల ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కేసీఆరే కథ స్క్రీన్పై దర్శకత్వం వహించారని ఈటల వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సో ఈటల కూడా అన్ని అంశాలు వాస్తవాలు వెల్లడిస్తారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడంతో ఒకసారిగా కేసీఆర్కు బీజేపీ ఎంపీ షాక్ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.